पूर्णैवाश्रियन्ते गिराम् वैरिञ्जान्यविकुम्भनानि विकलत्कर्माणि सर्वाणि ते स्तोतुं त्वां वरकुल्लनीलनलिनश्यामाक्षिकामाक्षिमाम् वाचाली कुरुते तथा वितरान् तत्पादसेवादरः अस्मत् गुरुजनारविन्दाभ्यां नमो नमः। परम पवित्रమైనటువంటి ప్రదేశం అభిజిత్ లగ్నం. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి, ఇంకా ఆ స్థితిలోంచి బయటికి రాలేదు. ఊహించని దానికంటే బాగా ఎక్కువగా జరిగినటువంటి కార్యక్రమం. ఇందాక అనేక మంది అనేక విషయాలు చెప్పారు. వారు అంత చెప్పినంత అయితే నా దగ్గర ఏమీ లేదు. భాగ్యం ఫలతి సర్వత్ర న విద్యా నజ పౌరుషం అని, భాగ్యమే అదృష్టం అంటారు దాన్ని మనం. అది ఫలిస్తుంది తప్ప విద్య కానీ పౌరుషం కానీ కాదు అని చెప్పి కుంతీదేవి చెప్తుంది. అట్లాగే భాగ్యవంతం ప్రసూయేఛాః మాశూరం మాచ పండితం అని చెప్తారు. ఆవిడ కుంతీదేవి కూడా నమస్కారం చేయడానికి వస్తే ఆవిడ ఆశీర్వచనం చేస్తుంది. అమ్మ, అదృష్టవంతుడైనటువంటి పుత్రుడిని కలుగు, శూరుని కాదు పండితుడిని కాదు అంటుంది. ఎందుకంటే అర్జునుడిని మించినటువంటి పండితుడు శూరుడు లేడు, అట్లాగే ధర్మరాజుని మించినటువంటి పండితుడు లేడు. కానీ వాడు ఎన్నో కష్టాలు అనుభవించారు. మాతృ హృదయం కదా, అందువల్ల అట్లా మాట్లాడింది. అట్లా కాకుండా మంచి అదృష్టవంతుడైనటువంటి పిల్లవాడిని కనమ్మా అని చెప్తుంది. అట్లాగే ఈ అదృష్టం వల్ల దక్కినటువంటి సమ్మానం తప్ప ఇది మరొకటి కాదు అని చెప్తున్నాను సవినయంగా సభకి. ఈ సన్మానానికి అర్హుణ్ణి కాదు అంటే ఎంపిక చేసిన వారిని తక్కువ చేసినట్టు అవుతుంది. అర్హుణ్ణి అంటే అహంకార ద్యోతకంగా అది ఉంటుంది. ఈ సమయంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. వెంకటపల్లి బాలమురళీకృష్ణ గారు మనందరికీ తెలిసినటువంటి వారే. వారికి విజయవాడ ఘంటసాల కళాశాలలో సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ సన్మానానికి నేను అర్హుణ్ణే, నేను కాకపోతే ఇంకెవరు అర్హులు ఉన్నారు అంటే అంతటి పండితులు వారు. అటువంటి స్థితి మీరందరి యొక్క ఆశీర్వచనంతో నాకు లభించాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే ఇంత క్రితం పొందినటువంటి సన్మాన గ్రహీతలందరూ కూడా చాలా పెద్ద పెద్దవారు. వారి యొక్క సబ్జెక్ట్స్లో వారు నిష్ణాతులు. అందరికీ అట్లాంటి వారికి చేస్తే సంస్థకి దృష్టి తగ్గుతుందని మధ్యలో నాలాంటి వాళ్ళ గురించి కూడా చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి, క్రింద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు, పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు. ఇప్పుడు చెరు సూర్యనారాయణమూర్తి సీతారామ దంపతుల యొక్క సన్మానాన్ని చేశారు. వారు సూర్యనారాయణమూర్తి ఏ రకంగా మనకి వెలుగుని ప్రసాదిస్తూ ఉంటారో అట్లాగే వారు ఆ నామధేయాన్ని ధరించినందుకు దివంగతులైనా కూడా వారి యొక్క వెలుగుని ఈ గుంటూరు జిల్లా అంతా కూడా ప్రసరింపజేస్తున్నారు. వారి ఇంటి పేరు చూస్తే చెరువు వారు. చెరువు చూస్తా కదా మనకు చాలా పెద్దగా ఉంటుంది. అంతటి విశాల హృదయం అన్నమాట వారు. అట్లాగే వారి పిల్లలు ఆత్మా మీ పుత్రనామ శిశజీవ శరదశతం అని వేదం చెప్తుంది. తండ్రి గారు అవశ్యం పితురాచారం అని మనకి లోకోక్తి. తండ్రి గారు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అదే మార్గాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి వారి పుత్రులు, వారందరికీ కూడా అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంకా అనేక మంది దీంట్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అనేక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఇక ప్రకృతంలోకి వస్తే ఇక్కడ అంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వేదం గురించి నేను చెప్పగలనంత గురించి ఏం చెప్పలేను. దాంట్లో నాకు సాధ్యమైనంత వరకు
అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మా గురువుల యొక్క అనుగ్రహం. మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములు ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి కొన్ని శాఖలు అంటూ ఉంటాయి. ఒక చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టుకి కొన్ని శాఖ అంటే కొమ్మలు, అట్లా కొమ్మలు ఉంటాయన్నమాట. అట్లా ఈ 4 వేదాలకి కలిపి 1131 శాఖలు ఉన్నాయి. ఇవాటి రోజున మనకి లభ్యమయ్యేటటువంటి శాఖలు ఎన్ని అంటే సుమారు 10 శాఖలు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలినటువంటి శాఖల్ని అధ్యయనం చేసేటటువంటి వారు లేక అవన్నీ కూడా లుప్తమైపోయాయి. దానికి అనేక కారణాలు, కలియుగం కూడా ఒక కారణం అవ్వచ్చు. అందులో సహస్రవర్మ సామవేద అని 1000 శాఖలతో సామవేదం విరాజిల్లుతూ ఉన్నది. 21 శాఖలతో ఋగ్వేదము, 101 శాఖలతో యజుర్వేదము, నవథ అథర్వణిక అని 9 శాఖలతో అథర్వణ వేదము ఈ రకంగా ఉన్నాయి. వీటిలో అసలు ఏం చెప్తారు అంటే అసలు ఇవి ఎట్లా పుట్టాయి వేదములు? నువ్వు చెప్పింది వాడు చెప్పింది వేదం రా అంటారు. అంటే వేదం మీద ఇంకోటి లేదు. సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా ఇంకేమైనా ఉంటాయేమో కానీ వేదం చెప్పింది అంటే అది ప్రమాణం అన్నమాట. దాని మించిన ప్రమాణం మరొకటి లేదు. ఇంకా మిగిలిన వాటిని ప్రమాణాన్ని వెతుక్కోవాలి అంటే వేదాన్ని మనం అభ్యాసంగా తీసుకోవాలి. వేదాన్ని తీసుకుని మిగిలిన వాటిని ప్రమాణాన్ని చూసుకోవాలి. శృతులకి కానీ, స్మృతులకు కానీ, పురాణాలకు కానీ, ఇతిహాసాలకు కానీ అన్నిటికీ కూడా. వేదం మాత్రం ఇంకొక ప్రమాణాన్ని ఆయన అంగీకరించదు. వేదం స్వతః ప్రమాణం అన్నమాట. అది స్వతసిద్ధంగా ప్రమాణం. ఇవి ఎలా ఉద్భవించాలి అంటే యస్య నిష్పసితం వేదాః యో వేదేభ్యో ఖిలం జగతు నిర్మమే తమః వందే విద్యాయంచ మహేశ్వరం అని చెప్తారు. అంటే యాముషయోమంత్రకృతో మనీషిణః అన్వయేచ్ఛన్ దేవాస్తపసా శ్రమేణ తాం దేవీం వాచం హవిషా నిజామహే సానో దధాతు సుకృతస్య లోకే అని వేదమంత్రం. దానికి శ్లోకం ఏమిటి అంటే యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహాశయః లేఖిరే తపసా పూర్వం అనుజ్ఞాత స్వయం భువాని. అంటే యుగాంతముల యందు అంతర్హితములైనటువంటి వేదరాశిని బాగా తపస్సు చేసి మహర్షులందరూ కూడా బ్రహ్మగారి నుండి పొందారు అని అర్థం. అంటే వేదములు ఎల్లప్పుడూ ఉంటాయి, అవి పోవటం అనేటటువంటిది ఉండదు. అవి ఎట్లా ఉద్భవించాలి అంటే పరమాత్మ యొక్క విశ్వాస రూపంగా ఉద్భవించాలి. ఇప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాం, వాటిని ఏం ప్రయత్నం చెయ్యం. నేను ఉచ్ఛ్వాసం తీసుకుంటున్నాను, విశ్వాసం విడిచిపెట్టిన ప్రయత్నం చేస్తామో చెయ్యం. అంటే మనలో ఎల్లప్పుడూ ఉంటాయి. అట్లాగే పరమాత్మలో ఎల్లప్పుడూ ఇవన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా ఒకరు రాశాలు అని కనుక మనం చెప్పినట్లయితే ఆ మనిషికి సంబంధించినటువంటి బుద్ధి, అభిప్రాయాలు, భావాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వాడు సరైన వాడు రాస్తే సరైన భావాలు ఉన్నాయి, చెడ్డవాడు రాస్తే చెడ్డ భావాలు ఉన్నాయి. కాబట్టి అట్లా రాసింది కాదనమాట. ఇది అందులో దీన్ని అపౌరుషేయము అంటారు. ఏ పురుషుని చేత నిర్మింపబడినది కాదు అని. పరమాత్మ సృష్టికి ప్రారంభంలో ఆయన మొత్తం అంతా నీళ్లుగా ఉందన్నమాట. ఆ కోమా ఇదమా సంస్థలిలమేవా అని మన జన్మలో వస్తుంది. అదే దాన్ని మనకి శ్లోకంగా చెప్తారు. కరారవిందే నమదారవిందం కారవిందే వినివేశయుద్ధం వటస్య మత్రస్య గుణేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని ఒక చిన్న వటపత్రం మీద వటపత్రశాలిగా కృష్ణ పరమాత్మ ఉన్నారు అని, ఆయన నాభిలోంచి ఒక కమలం వచ్చిందని, దాంట్లోంచి బ్రహ్మగారు ఉద్భవించాలని అని చెప్తారు. ఆ తర్వాత ఉద్భవించిన తర్వాత నేను ఏం చేయాలి అని చెప్పి ఆయన అడుగుతారు. అంటే నువ్వు సృష్టి చెయ్యి అని చెప్తాను. ఆయనకి ఎట్లా సృష్టి చేయాలో తెలియకపోయేటప్పటికీ ఆయన్ని అశరీర వాడిని వినిపిస్తుంది. తప 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 అంటే తపస్సు చేయి అని వినిపిస్తుంది. ఆయన తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ఆయనకి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఈ వేదాలన్నింటినీ కూడా అందజేశారు. అందజేసిన తర్వాత ఆ వేదాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని మన శివరామకృష్ణ శర్మ గారు చెప్పినట్లుగా ఆయన సృష్టిని చేశారు. అంటే వేదములు ఎంత గొప్పవి అంటే ఒక శ్లోకం చెప్తారు. వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాని తావంతి హరినామాని కీర్తిదాని అసంశయ అని. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భగవన్నామంలో సమానం అన్నమాట. అందువల్ల అదొక విశేషం. అట్లాగే
భూహు అనే ఒక అక్షరం ఉన్నదండి. అంటే చాలా గొప్ప అక్షరం, దాని నుంచి ఇంకోటి లేదు. వేదములు అన్నింటిలో గొప్పది ఏమిటి అంటే గాయత్రి మంత్రం. అంటే 3 వేదముల యొక్క సారం. ఆ గాయత్రి మంత్రం కంటే గొప్పది ఏమిటి అంటే వ్యాహృతులు, భూహు దగ్గర నుంచి 3. దానికంటే గొప్పది ఏమిటి అంటే ఓంకారం. అందుకనే ఈ 3 లైన్లో చదవాలన్నమాట. ఇవి 3 పితృపితామహ ప్రపితామహ స్వరూపాలు. మంత్ర ప్రణవోచ్చారణ చేసి వ్యాహృతులు చెప్పి ఆ తర్వాత గాయత్రి మంత్రం చెప్పాలి. అది లైన్. అది ఎంత శక్తివంతమైంది అంటే త్రిభ్య ఏవతు వేదేభ్య పాదం పాద మధుహను అంటారు. అంటే 3 వేదముల యొక్క సారం, 3 వేదాల నుంచి 7 అక్షరాల చొప్పున తీసుకుని ఈ 24 అక్షరాలతో గాయత్రి మంత్రాన్ని తయారు చేశారు. ఇది గొప్పదన్నమాట. అందువల్ల బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు భూ అని వచ్చేసారు. సభూవన్ దివ్యా సభూరి దివ్యాహరదు సభూమిమ సృజత. ఆయన భూహాన్ని ఉచ్చరించడం వలన భూలోకము, దాంట్లో ఉండేటటువంటి మనుషులందరూ కూడా సృష్టింపబడ్డారన్నమాట. అంటే ఒక్క అక్షరానికి అంత శక్తి ఉన్నది. ఆ శక్తి మనం ఉచ్చరిస్తే వస్తుందంటే రాదు. అది చదవవలసినటువంటి వారు చదవవలసినటువంటి రీతిలో చదివితే అది ఫలిస్తుంది. ఏదైనా అంతే కదా. ఒక ప్రయోగం మనం సైన్స్లో చేస్తున్నామంటే ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయాలి. ఇప్పుడు వేదాలకి ఫలిస్తున్నాయి అంటే చాలా తక్కువ మంది యొక్క అనుష్ఠానం వల్ల ఫలిస్తున్నాయి అని చెప్పాలి. వేదములలో లోపం లేదు, మనం చేసేటటువంటి అనుష్ఠానంలో లోపం. మనం చేయకూడని పనులు చేస్తూ ఉంటాం, అట్లాగే చెయ్యమన్న పనులు మానేస్తూ ఉంటాం. 2 దోషాలు. అంటే నిందిత ఆచరణము చేసి చెప్పిన దాన్ని బాగాలేదు. ఇలా చేయడం ఏమవుతుందంటే మనలో శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోతే మంత్రాలు అనేటువంటి ఫలించడం తగ్గుతుంది. అందువల్ల మనం ఆ మంత్రముల యొక్క ఫలితాన్ని పొందాలి అంటే శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్టయితే ఆ ఫలితం వస్తుంది. అది వేరే విషయం. ఇది వేదంలో ఏం చెప్పబడ్డాయి అంటే ఇట్లా ఈ 3 వ్యాహృతుల చేత ఆయన మొత్తం సమస్త సృష్టి కూడా చేసేసారు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి కాదండి, అనేక రకాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి. మనం అనుకుంటాము ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, మిగిలిన వాడికి మతాలు అని దేవుళ్ళు లేరు కదా అని. అసలు మతాలే లేవు పూర్వం. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్న సనాతన ధర్మం ఒకటే, అదే హైందవ మతం అనే పేరు పెట్టారు. అంటే వేద మతం. మన స్వామివారు కూడా అదే చెప్తారు. ఆ తర్వాతే 2000 సంవత్సరాల క్రితము, 2500 సంవత్సరాల క్రితము మిగిలినవన్నీ కూడా పుట్టాయి. అందరూ మనందరం కూడా హిందువులమే. అందువల్ల మనకి సృష్టి చేసినప్పుడు పరమాత్మ ఏం చేశాడు అంటే ఇప్పుడు మనం భౌతికంగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇస్తారు. ఆర్థిక శాఖ అని, హోమ్ డిపార్ట్మెంట్ అని ఇట్లా ఉంటాయి కదా. అట్లాగే మనకి అంతమంది దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటి అంటే కుబేరుడు ఉన్నాడు, ఆయన ధనానికి సంబంధించినటువంటి శాఖని ఆయనకి ఇచ్చారు. కొంతమందికి ఎక్కువ ధనం పొందాలని ఉంటే ఆ కుబేరుడిని కనుక ఉపాసన చేసినట్లయితే ఆ ధనం లభిస్తుంది. అట్లాగే ఎక్కువ వర్షం కావాలి అంటే వరుణుడు పర్జన్యాభిమాని దేవత అంటారు. ఆయన్ని కనుక ప్రార్థించినట్లయితే వర్షం బాగా కురుస్తుంది. అట్లాగే ఈ సృష్టి అంతా ఇట్లా సృష్టిస్తూ ఉంటే ఈ అందరికీ ఆహారం అందించడం కష్టం. ఎట్లా బయలుదేరిన సృష్టి అంటే వారి యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలని బట్టి ఈ సృష్టి అనేటటువంటిది బయలుదేరింది అని చెప్తారు. వారు ఈ పుణ్యలోకంలో వచ్చిన తర్వాత ఈ న్యాయంగా ఆలోచిస్తే స్వర్గలోకాల కంటే కూడా గొప్పదైనటువంటి లోకం ఏమిటంటే భూలోకమే గొప్పది. ఎందుకని ఇక్కడ అనుష్ఠానం చేసినటువంటి వారే భవిష్యత్తులో దేవతలుగా వెళ్తారు. ఇక్కడ అనుష్ఠానం చేసినటువంటి వారే మహర్షులు అవుతారు. అలాగే సిద్ధులు, సాక్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా వస్తాయి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ అనుష్ఠానం చేసుకుని ఆ అనుష్ఠానం యొక్క పుణ్యంతో వాళ్ళు అవన్నింటినీ కూడా పొందుతారనమాట. అందుకని అన్నిటికంటే ఈ భూలోకం గొప్పది అని చెప్పి చెప్తారు. భూలోకం ఒకటే గొప్పది కాదండి, కలియుగం ఇంకా గొప్పది. కొంతమంది కొద్దిగా వెనకాలంగా కలియుగాన్ని మాట్లాడతారు, కానీ ఇది చాలా గొప్పది. ఎందుకని అంటే కలియుగంలో ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ పుణ్యం వచ్చేస్తుంది. మానసికంగా మనం కనుక ఏదైనా పుణ్యం చేసామనుకోండి, అంటే ఇక్కడ కూర్చుని ఇక్కడ కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నాం ఒక భావన మనకు వచ్చిందనుకోండి, తద్వారా పుణ్యం వచ్చేస్తుంది మనకి. అట్లాగే పాపం చేసామనుకోండి, ఆ పాపం మాత్రం రాదు. కలియుగంలో విశేషమైనటువంటి గొప్ప ఇది. అందువల్ల వ్యాస మహర్షి వారు కలిస్సాగు 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 మరి
అంటే ఇట్లా అనేక విశేషాలు మనకి చెప్పబడ్డాయి. ఈ వేద దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా అనేక మంది దేవతలు అనేటువంటి వాళ్ళు వచ్చారు. ఏం సద్విప్రా బహుధా వదంతి అగ్ని యమమ్మ ధనుష్వా నమాహు అని మనకి వేదం చెప్తుంది. అంటే ఒకటే దేవత పరబ్రహ్మ పదార్థం అనేటటువంటిది ఒక్కటే ఉన్నది. దాంట్లో వచ్చే మనోరణీయాత్మాగుహాయాస్తో తమక్రతుమశ్వీతశోకోధాసాదాన్మహిమానమీశం అని దాంట్లోంచి సృష్టి అంతా కూడా ఉద్భవించిందనమాట వేదం నుండే. అందువల్ల ఈ వేదంలో లేనిది అంటూ ఏమీ లేదు. భూతం భవత్ భవిష్యత్తు సర్వం వేదార్థ సిద్ధ్యతి అని చెప్పి మనకు చెప్తారు. ఆ వేదంలో కూడా విశేషం ఏంటంటే వాడు పెద్ద ఘనపాటిరా ఆ విషయంలో అంటారు. అంటే ఘన తర్వాత మరొకటి లేదు. మనం మూలం చదువుకోవడానికి 6 సంవత్సరాలు పడితే తర్వాత పదక్రమాలు ఉంటాయి. అది 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఘన భాగం అంటే ఒకటే పదము 13 సార్లు ఆవృత్తి వస్తుంది. దాని త్రయోదశావృత్తి ఘనపాఠము అంటారు. అది చదవడానికి 10-12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత భాష్యం చదవాలి అంటే అంగా నివేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యా వేదాశ్చ దుర్దశాది 14 విద్యలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎంత ఉన్నాయి. అలాగే ఆ రంగాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకున్న తర్వాత వేద భాష్యం చదువుకుంటే సమగ్రమైనటువంటి పరమాత్మ యొక్క రూపం మనకి అర్థమవుతుంది. వేదంలో ఏమున్నది అని. ఇప్పుడు వేదంలోకి వెళ్ళి ఏమున్నాయి అని కనుక ఆలోచించినట్లయితే అందరికీ కావలసినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రం ఉంది, పునర్నై ఇంద్రో మధవాదు అని 4 వాక్యాలు ఉన్నాయి. ఆ మంత్రాన్ని కనుక ఉచ్చరించినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది మనకి లభిస్తుంది. ఇది ప్రత్యక్షంగా మేము అనుభవించాం. నేను మెట్ల కింద శంకరమఠం అని మనకి శృంగేరి శంకరమఠం విజయవాడలో ఒకటి ఉన్నది. పూర్వం ఉండేది. ఇప్పుడు దాని దేవస్థానం వారు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అమ్మవారికి మామూలుగా నగాలు వేసి ఉంటాయి కదా, అలంకరణ చేసి అవి అలా వేసి ఉంచారు. అక్కడ మేము వేదపారాయణ దానిగా ఉండేవాడు. ఒకసారి రాత్రి కూడా ఏమైందంటే దొంగ వచ్చి అవన్నీ కూడా తస్కరించి ఒలుచుకుని వెళ్ళిపోయాడు. అంటే అది సాక్ష్యం అవుతుందంటే అమ్మవారిని వాళ్ళు అడిగాడు, అందరూ బిడ్డలాగా తల్లి అనుగ్రహించకుండా ఉంటుందా, అట్లా మనం అర్థం చేసుకోవాలి. సరే అయిపోయింది. మొన్నటి కొద్దిగా తలుపులు తీస్తే ఇట్లా ఉంది పరిస్థితి. సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పక్కన బుద్ధవార దేవస్థానం ఓడింది. అక్కడ కూడా ఇట్లాగే జరిగింది. సరే మేము ఏం చేసామంటే ఒక 6 కూర్చుని అక్కడ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేశాం. అట్లాగే కార్తవీర్యార్జున మంత్రం ఓడింది. కార్తవీర్యార్జున నామ రాజా బహుశాస్త్రంగా స్వర్ణమాత్రేణ చోరబాధాన్ని విద్యుత్ ఒక మంత్రం, నష్టద్రవ్యం విద్యుత్ ఒక భాగం. పోయిన ద్రవ్యం దొరుకుతుంది. అట్లాగే అసలు మనకి నష్టమే అవ్వదు ద్రవ్యం. ఆ రకంగా ఆ కార్తవీర్యార్జున మంత్రాన్ని ఒక 6 కూర్చుని పారాయణ చేస్తే సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. మర్నాడు పొద్దున్నే నేను గుడికి వచ్చేటప్పటికి నగలు దొరుకుతాయి ఏం చెప్పాను. ఎట్లా దొరుకుతాయి అంటే ఆ వారంలో ఒక రాత్రి కూడా ఒక సందేశించినమాట. వాటిని అనుమానంగా ఉండి పోలీసులు పట్టుకుంటే ఇదిగో వాడిని పట్టుకున్నారు. వాడు చేయవలసినటువంటి సంస్కారం అంతా చేసిన తర్వాత వాడి ఆ విషయం బయటపెట్టాడు. అంతే. దీనికి కారణం ఏంటంటే వాటికి ఇప్పటికీ కూడా మనం కనుక మడిగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలించలేదు. ఇద్దరు వారు చెప్పినట్టుగా పివిఆర్ ప్రసాద్ గారు కార్యనిష్టాన్ని చేయించడం, ఇప్పుడు గణపతి శాస్త్రి గారి ద్వారా అది ఫలించడం, ఆ వర్షం అవభృత స్నానం అయ్యేటప్పటికీ భయంకరమైనటువంటి వర్షం పడి మొత్తం అన్నీ కూడా నిండిపోయిన నీరు ఈ మధ్య జరిగింది 20 సంవత్సరాల క్రితం. అది ఇట్లా ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే ఆ మంత్రాన్ని పునర్నై ఇందులో అనే మంత్రం అన్నమాట. అట్లాగే ఆభిచారిగా సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. ఏదైనా మనకి ఎవరైనా అన్యాయం చేసేటువంటి శత్రువులు 2 రకాలుగా ఉంటారు. యోష్మాన్వేష్టి ఎంచ వయం విష్మహాలు మనల్ని ద్వేషించేటటువంటి శత్రువు ఒకడు, అకారణంగా మన చేత ద్వేషింపబడేటటువంటి శత్రువు ఒకడు. వాళ్ళిద్దరినీ కూడా నాశనం చేయాలంటే దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. అట్లాగే ఇంకా విద్య రావాలంటే దాంట్లో అనేక మంత్రాలు ఉన్నాయి. ధనం రావాలంటే మంత్రాలు ఉన్నాయి. కీర్తి రావాలంటే దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి. పదవి రావాలంటే ఈ మధ్య కూడా చూసాము, ఒక అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేస్తే వారికి సంబంధించినటువంటివన్నీ కూడా సిద్ధించాయని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని వాడుకోవాలి.
ఎటువంటివి ఉన్నాయి అంటే లాంగలంబవీరమం సుషేమం సుమదుత్సరు ఉదిత్పురుష గిదామయం ప్రకర్యం చవీవరీ. వేదం ఎక్కడి నుంచి చెప్తుంది అంటే ఈ దున్నడం మనకి కాడి వేసి దున్నుతారు నాగలి వేసి, ఆ దున్నడం దగ్గర నుంచి కూడా వేదం చెప్తుంది. అట్లాగే ఆవుతోనే దున్నించాలి అని చెప్తుంది. ఎందుకని అంటే ఆ ఆవుకి ఎద్దు యొక్క గీతం నుంచి ఒక రసం వస్తుందండి, మనకు కనిపించదు. అన్ని కనిపించడం అనేక ఉంటాయి, మనకి కనిపించినంత మాత్రం అది లేదు అంటారు. సెల్ ఫోన్ వాటిలో చిక్కులు కనిపిస్తుందా? కనిపించదు. అంటే చర్మ జంతువులకు గ్రాఫిక్ కాదనమాట. ఈ జంతువులు ఎదురుగా పనిచేస్తాయి, ఆ గోడకి బయట పనిచేయవు, అంతవరకే పనిచేస్తాయి. తర్వాత జంతువులు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అందువల్ల ఆ రకంగా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అనేక విశేషాలు చెప్తుంది. దున్నడం ఎట్లా చెప్తుంది, పంట పండించడం, ఒక్క గింజ ఎంతవరకు నాటాలి, ఆ ప్రతిష్టాయి చతురంగులంఖేయా చతురంగులంఖనది చతురంగులే పోషకయం ప్రతిష్టంతి అని 4 అంగుళాలు తగ్గి లోపల ముక్క పెట్టాలి అని చెప్తుంది. అంటే సుఖాలు 2 రకాలుగా ఉంటాయి. ఐహిక సుఖాలు కొన్ని, ఆముష్మిక సుఖాలు కొన్ని. అందులో మనకి చంద్రంలో శంచమే మయష్టమే అని వస్తుంది. శం అంటే అధిక సుఖాలు అనమాట, మయ అంటే ఆముష్మిక సుఖాలు. ఆముష్మిక సుఖాలు అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటివి. ఆ తర్వాత మిగిలిన అనేక లోకాలు ఉన్నాయి, వాటిలో ఉండేటటువంటి లోకాల సుఖాలన్నింటినీ కూడా ఇస్తుంది. అంటే వేదం అది చెప్తుంది, ఇది చెప్తుంది. ఎందుకంటే ఒక వేదమాత ఎంత గొప్పది అంటే ఒక తల్లి ఏ రకంగా అందరి పిల్లల్ని, తను పుట్టినటువంటి అందరి పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటుందో, అంతకంటే ఒకటే పిల్లవాడిని 100 మంది తల్లులు కలిసి చూస్తే ఏ రకంగా చూస్తారో ఆ రకంగా వేదమాత చూసుకుంటుంది. అందువల్ల ఆ వేదంలో అందరికీ కావాల్సినవి ఉంటాయి. ఇది లేదు అనేటటువంటిది లేదు. కానీ విద్యుత్తు మనం ఒక కుంభం అంటే కుండలోంచి విద్యుత్ని ఎలా తీయాలో కూడా చెప్తుంది మనకి వేదం. అట్లాగే ఒక విమానం, అగస్త్యుడు రాశారు కుంభ సంబంధించిన విద్య. అట్లాగే ఒక విమానం, దాంట్లో ఎంతమంది కూర్చున్నా మూసి విద్యుత్ అవుతుంది. అట్లాగే విద్యుత్తు, ఇట్లా అనేక రకాలైనటువంటి కూడా దాంట్లో ఉంటాయి. సైన్స్ అంతా కూడా దాంట్లో ఉంది. ఎట్లా వాడుకోవాలో అనేటటువంటి మనం తెలుసుకోవాలి. అంటే మన వాళ్ళు ఎట్లా ఆలోచించాలి అంటే ఇవన్నీ కూడా ఐహిక సుఖాలు, వీటి గురించి మనం రాకూడకూడదు అనే ఉద్దేశంలో ఆవిష్కరించగా అంటే మోక్షం ఏ రకంగా ఉండాలి, ఇతర లోకాల్లో ఏ రకంగా, ఒక్క లోకమే కాదండి, ఇట్లాంటి లోకాలు అనేకం ఉంటాయి. ఆ లోకాల్లో సుఖాన్ని అనుభవించి ఈ లోకంలో అనేక రకాల కష్టాలు కూడా ఉంటాయి. ఆ మిగిలిన లోకాల్లో కష్టాలు ఉండవు, సుఖాలు మాత్రమే ఉంటాయి. ఎన్న దుఃఖేల సంభిన్నం అని చెప్పి స్వర్గము యొక్క విశేషాలు చెప్తారు. ఎట్లా ఉంటుంది స్వర్గము అనేటువంటిది. అందువల్ల అవన్నీ కూడా పొందడానికి సంబంధించినటువంటి కూడా దీంట్లో ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు ఆలోచించడం వలన ఈ ఐహిక ప్రయోజనాలు మనం చూడలేదు. అందుకనే మనకి బ్రిటిష్ వారు వెళ్ళిపోయే ముందు కానీ, బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కానీ 6 నెలల పాటు సుమారు మనకు సంబంధించినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా తగలబెట్టేశారు. వాటి రోజున అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని కొన్ని పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకుని వాటిలో పరిశోధన చేసి వాటిలో కొన్ని తీసుకున్నారు. అంతకంటే కొత్తగా మన దృష్టి ఎట్లా ఉంటుంది అంటే ఆవిష్కృతమైనటువంటి దృష్టి మనకి ఉండడం వలన అవన్నీ కూడా మనకు కనిపించదు. అట్లాగే ఇంకొక శ్లోకం చెప్తుంది మనకి, వేదంలో ఒక మంత్రం చెప్తుంది, తస్మాదిమాన్వయాకం శనక్తన్నాభ్యాసమే అని. అంటే రాత్రిపూట పక్షులు ఎప్పుడు కూడా కిందకి దిగవు. కారణం ఏంటి అంటే ఈ భూగోళం అంతా కూడా మండేటటువంటి ఒక గోడలాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాసా వాళ్ళు ఫోటో తీస్తే ఆ రకంగా కనిపించింది అని చెప్పారు. అది కారణం ఈ వేదం ఈ మాట ఎప్పుడో మనం చెప్తుంది. మన వేదంలోనే కృష్ణాంజలి వేదం వేద శాఖలోనే ఆ మాట ఉన్నది. అందువల్ల రాత్రి కూడా పక్షులు కిందకి దిగవు. ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు పరమాత్మ. మనకి బుద్ధి ఇచ్చినట్లుగానే ఒక కొంగ ఉందనుకోండి, దానికి 1 కిలోమీటర్ అంటే కింద ఉన్నటువంటి చేప కనిపిస్తుంది. అక్కడి నుంచి కిందకి దిగి పక్కన క్రింద కొంగ కాదు, దాన్ని తీసుకుని పక్కన తీసుకుని వెళ్ళిపోతుంది. మనకి ఎదుర్కొంటూ ఉన్నంతా సరిగ్గా కనిపించడం అందరూ పెట్టుకోవాలి. అట్లాగే ఒక కుక్క ఉన్నది, దానికి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఏంటంటే మనం దయ్యాలు అంటాం కదా, గాలి అంటారు, అవన్నీ కూడా వాటికి కనిపిస్తాయి. అట్లాగే ఒక భూకంపం వచ్చే ముందు ఏ రకమైనటువంటి ఉత్పాదన జరుగుతుంది అనేది కూడా మనకి వేదంలో కనిపిస్తుంది. అంటే న్యూట్రన్ సిద్ధాంతం అని చెప్తారు, అది కూడా మనకి వేదంలో ఉన్నది. ఇంతేకాదు ఏకస్మై స్వాహ స్వాహ అది ఎక్కడ కూడా దాంట్లో ఉన్నాయి. ఎప్పటి వేదం ఇది కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం. ఈ మధ్య సున్నా కనిపిస్తే
మరి అప్పటి నుంచి రకరకాలుగా చెప్పారు. అర్బుదాయ స్వాహ, అన్యర్బుదాయ స్వాహ, సముద్రాయ స్వాహ, అంశాయ స్వాహ, అంతాయ స్వాహ, పరార్థాయ స్వాహ, ఓషజాయ స్వాహ అని వీళ్ళు లెక్క పెట్టడానికి శక్తి లేనటువంటి అంకెలు కూడా వాళ్ళు చెప్పారండి. కొన్ని కోర్లు దాటిన తర్వాత అంకెలు కూడా పరార్థమని అంజనీయులని కూడా వాళ్ళు చెప్పారన్నమాట. అలాగే ఎక్కాలు 1, 2, 3, 4 కాకుండా 1, 3 యజస్మే స్వాహ, త్రిభ్య స్వాహ, పంచభ్య స్వాహ, సప్తభ్య స్వాహ అని చెప్పారు. రెండో ఎక్కం ద్వాభ్యాం స్వాహ, చతుర్భ్య స్వాహ, షడ్భ్య స్వాహ అని. 4వ ఎక్కం, 5వ ఎక్కం, 10వ ఎక్కం అన్నీ కూడా మనకి మనం చదువుకునేటువంటి వేదంలోనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. 7వ శ్లోకంలో సాక్షాత్మైనటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్య మొదలు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కనుక్కుంటే ఇవన్నీ ఎలా సిద్ధిస్తాయి అంటే అంతేకాకుండా కూడికలు కూడా చెప్తుంది వేదం. అలాగే కొన్ని యాగశాలకు వచ్చేటప్పటికి కొలత చెప్తుంది. ఏ రకంగా కొలత చేయాలి, ఇది కొలత ఎంతుండాలి, ఇది కొలత ఎంతుండాలి, ఇవన్నీ కూడా చెప్తుంది అన్నమాట. అంటే వేదంలో లేనిది అనేటటువంటిది ఏది కూడా లేదు, అన్నీ కూడా వేదంలో ఉన్నాయి. కాబట్టి ఆ వేదం అధ్యయనం చేయడం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అందులో ఒక్క శాఖ చదవడానికి మనకి సుమారు 10-12 సంవత్సరాలు పడుతుంది. అట్లాగే మనకి ఒక అరణం ఉన్నది, ఆరోగ్యం భాస్కరాన్ని ఇచ్చాయని చెప్పి చెప్తారు. ఆ సూర్యుడిని కనుక ఆరాధన చేసినట్లయితే ఇప్పుడు అందరూ చెప్తున్నారు సూర్య నమస్కారాలు చేయండి. ఏ మందులు వాడినా కూడా రానటువంటి డి విటమిన్ అనేటటువంటి మందుల ద్వారా రాదు, విటమిన్ సూర్య రశ్మి ద్వారానే వస్తుంది అని చెప్పి చెప్తారు. వాటిని మన అతి నీలలోహిత కిరణాలు అనేటువంటి మాటతో వేదం మనకి అరుణంగా చెప్పేది. అందుకనే ప్రాతకాలంలో సూర్యోదయాలు లేచి ఆ యొక్క కిరణాలు మన మీద పడేటట్టుగా అర్ఘ్యమించి ఆ తర్వాత అర్ణపాన హుజాంగం పూర్తి చేసుకుని ఈ అర్ణపారాయణ చేయాలి అని చెప్తారు. సూర్య నమస్కారాలు చేయాలి అని చెప్తారు. అలా చేసి మన పూర్వీకులందరూ కూడా 100 సంవత్సరాలు ఖచ్చితంగా జీవించారు. ఇందులో ఎటువంటి సందేహాలు. మనం దేవాలయపోతున్నాం అంటే ఈ సైన్స్ కూడా దీంట్లోనే ఉండదు. అట్లాగే దర్భలు ఉన్నాయండి. దర్భల్ని మనము ఈ గ్రహణం అప్పుడు వేస్తూ ఉంటాం. వాటికి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే అసలు దర్భలు ఎట్లా పుట్టాయి అనేటటువంటిది ఒకటి మనకి చెప్తుంది. ఒక చోట ఇందులో క్రమహం శోభ అభ్యంప్రీత తదపోలక్రామదు తే దర్భా అభవన్ అని అంటే పూజ చెప్తుంది. పవిత్రమై దర్భా అని. దర్భలు చాలా పవిత్రమైనటువంటివి. ఎందుకంటే వృత్రాసురుడిని ఇంద్రుడు సంహరించిన తర్వాత అవన్నీ కూడా ఆయన ఒకసారి పడబోతుంటే ఆ నీటిలో పడబోతున్నాడు. పడబోతుంటే మనం కూడా ఏదైనా భయపడితే మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది, మనం పారిపోతుంది, తెల్లగా అయిపోతుంది. అంటే మన శక్తి వెళ్ళిపోతుంది. అట్లాగే ఆ నీటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పోయి బయటికి వచ్చేసింది. బయటికి వచ్చేసి దర్భల కింద వచ్చింది. ఇది సాధ్యమా అంటే 100% సాధ్యమే. మనకి తెలిసినదే సాధ్యం, వీటిని అసాధ్యం అనుకోవడానికి లేదు. పరమాత్మ సృష్టిలో పరమాత్మ ఏది చేయాలనుకుంటాడో అవన్నీ కూడా సాధ్యమే అవుతాయి. అందువల్ల ఆ దర్భలు అనేటువంటి చాలా పవిత్రమైనటువంటివి. మనకి గ్రహణం వచ్చినప్పుడు కొన్ని భయంకరమైనటువంటి కిరణాలు వస్తాయి. అందులో గ్రహణాన్ని చూడకూడదు అంటారు. కొంతమంది చూస్తున్నారు. అంటే అందరికీ తగ్గుతుందా అంటే 100 మందిలో ఒక్కరిలో తగ్గుతుంది. మన కరోనా వచ్చింది, అందరికీ వచ్చిందా? ఎవరికే మనిషి వీక్గా ఎవరున్నాడో వాడే కొట్టింది. అట్లాగే వాడి పూర్వజన్మలో ఉన్నటువంటి జీవి బట్టి లేదంటే వాడి శారీరక స్థితిని బట్టి వాడికి తగ్గుతుంది. నాకు తగ్గలేదు కదా, నేను భోజనం చేశాను తిరిగానంటే అలాగే గ్రహణం మొదటి వచ్చిన కూడా మనం చూస్తున్నాం. వాడి సమాధానం ఏం చెప్తారు అంటే కుదరటాలు పనికిరావు. ఇదంతా కూడా నాస్తిక భావం. నాస్తిక భావం అనేటువంటి కూడా కొత్తగా ఎందుకు మొదలుపెట్టిందంటే మిగిలిన మతాల దగ్గర డబ్బులు తీసుకుని రోడ్డుకి వచ్చిన బాగుతున్నారు. ఇటువంటి వాటికి ఎటువంటి ప్రమాణం అనేటటువంటిది లేదు. దానికి మన ప్రమాణం చూపించడం కూడా అనవసరం. ఎందుకంటే గురుకులతో ఎవరు వాదించరు. ఏమన్నా పండితులతో వాదించాలి కానీ గురుకులతో వాదిస్తే లాభమే ఉంది. కాబట్టి అట్లాంటి మాయలో పడి మనం మోసపోకూడదు. ఆ వచ్చేటటువంటి కిరణాన్ని మనం కనుక ఆ గర్భాన్ని కనుక వేసినట్లయితే అవి వాటి మీద పడి నిష్ఫలం అయిపోతాయి, నిష్ప్రయోజనం అయిపోతాయి అన్నమాట. అందువల్ల ఆ దర్భలకి అటువంటి శక్తి ఉన్నది అని చెప్పి చెప్తారు. ఇట్లా అనేక విశేషాలు మనకి దీంట్లో చెప్పబడ్డాయి. యజ్ఞములు అసలు ఇవన్నీ కూడా ఎందుకు బయలుదేరాలి అంటే యజ్ఞములు చేయడానికి ఇవన్నీ కూడా బయలుదేరాలి. దేవుడు యజ్ఞం చేస్తే ఫలితం ఒక్కొక్క యజ్ఞాన్ని ఒక్కొక్క ఫలితం చెప్పారు. మరి ఇప్పుడు ఈ యుగంలో మనం యజ్ఞాలు చేయగలమా అంటే యజ్ఞాలు చేయలేము, చాలా కష్టం.
సాధ్యం అన్నమాట. దుస్సాధ్యం కాదు, అసాధ్యం కాదు, కష్టసాధ్యం. కొద్ది కష్టపడితే సాధ్యపడుతుంది. ఎందుకని అంటే అక్కడ ద్రవ్యశుద్ధి ఉండాలి, దేహశుద్ధి ఉండాలి, అలాగే స్థలశుద్ధి ఉండాలి, అలాగే ద్రవ్యశుద్ధి చెప్పుకున్నాను. ఇట్లా ఇవన్నీ ఉంటే కానీ ఆ యజ్ఞం సమయంగా ఫలించదు. అందువల్ల ఆ మన యజ్ఞంలో చెప్పబడినటువంటి ఫలితాన్ని మనం ఏ రకంగా పొందాలి అంటే ఆ యజ్ఞంలో ఏ మంత్రాలు అయితే చెప్పబడ్డాయో ఆ మంత్రాలన్నింటినీ కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం పొంది తీరుతాం. యజ్ఞంలో 18 మంది ఋత్వికులు ఉంటారు. దాంట్లో 3 ప్రధానమైనటువంటి ఋత్వికులు ఉంటారు. అధ్వర్యుడు, బ్రహ్మ, కోత, అద్వైతుడు. అంటే యజుర్వేదంతోనేమో అధ్వర్యుడు చేస్తాడు, కోతగారేమో ఋగ్వేదంతో చేస్తారు, ఉద్గాదేమో సామవేదంతో చేస్తారు, బ్రహ్మ సర్వైన బ్రహ్మ అని బ్రహ్మగారు అన్ని వేదాలు వచ్చి ఉండాలి. ఇట్లా కూర్చుని వాడు యజ్ఞం చేస్తే ఏం సిద్ధిస్తుంది అంటే అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. జ్యోతిష్ఠోమైన స్వర్గకామోజేత అని, రాజసూయ యాగమని, పౌండరీక యాగమని, అశ్వమేధ యాగమని, అలాగే సోమయాగమని, అగ్నిష్టోమని, ఆధానమని, అగ్నిహోత్రమని అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ రోజులు మనం కొంతమందిని చూస్తున్నాము, వాళ్ళందరూ చాలా గొప్ప స్థితిలో ఉంటున్నారు. మరికొంతమందిని చూస్తున్నాం, వాళ్ళు చాలా తక్కువ స్థితిలో ఉంటున్నారు. విద్యాపరంగా కానీ, ధనపరంగా కానీ, మరొక రకంగా కానీ. దానికి కారణం ఏంటి అంటే ప్రజల జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య బంధాన్ని అనుభవిస్తున్నారు. ఆ పుణ్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే యజ్ఞాలు చేయడం కానీ, ఇలా ఈ రకంగా నామాలు చేయడం కానీ, వీటి వల్ల ఆ ఫలితం అనేటటువంటి సిద్ధిస్తుంది. అసలు మనం ఇప్పుడు స్మారకంగా అవార్డు ఇస్తున్నారు. ఇవాళ చెరు సూర్యనారాయణమూర్తి గారి పేరు మీద, అలాగే సీతారామ గారి పేరు మీద. ఎందుకు వారి గురించి మనం చేయాలి, ఇవ్వాలి అంటే ఒక రకంగా వేదం ఏం చెప్తుంది అంటే మనిషి మనలో పాపం పుణ్యం రెండు కూడా ఉంటాయి. ఆ పాప పుణ్యాన్ని మనమే అనుభవించి తీరాలి. ఎందుకంటే సుఖస్య దుఃఖస్య లభోపిదాత పరోదదాదీని విబుద్ధరేషాన్ని. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ మనకి ఎవరో ఇవ్వరండి, మనమే పొందుతాం. మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాన్ని బట్టి మనకు వస్తాయి. ఇచ్చేవాడు నిమిత్తం మాత్రం. ఇవాళ మనం సన్మానం పొందాం. ఒక రకంగా ఆలోచిస్తే అవమానాచ గతోవృత్తి, సన్మానాచ తపక్షయ అని చెప్తారు. మనం సన్మానాన్ని పొందాము అంటే మన తపస్సు క్షయమైపోయింది, అంతే కదా. అట్లాగే మన అవమానాన్ని పొందాము అంటే మన తపస్సు వృద్ధి అవుతుంది. ఎలా అవుతుంది, సిద్ధిస్తుందా అంటే వస్తుంది, కుదురుతుంది. ఎట్లాగో అంటే ఇప్పుడు మనలో పాపం పుణ్యం రెండు ఉన్నాయి. మనల్ని పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే మన పాపానందరినీ కూడా తీసుకుంటారు. అట్లాగే మనల్ని సన్మానం చేసిన వాళ్ళు ఏం చేస్తారు, మన పుణ్యానందరినీ కూడా కొనుక్కుంటారు. ధనానికి ఏమిటి సరైన నిర్వచనం అంటే ద్రవ్య వినిమయము. అంటే 10 రూపాయలు ఇచ్చి ఒకదాన్ని కొనుక్కుంటాం, అట్లాగే ఇది ఇచ్చి మనం వాళ్ళ పుణ్యాన్ని కొనుక్కుంటున్నాం అన్నమాట. అంతకుమించి ఏమీ లేదు. అందువల్ల ఒక చోట వేదం ఏం చెప్తుంది అంటే మనకి సరైనటువంటి వ్యక్తులు ఎవరు, మన సరైనటువంటి శత్రువు ఎవరు అంటే మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వాడు మనకి శత్రువు. మనల్ని ఎందుకు మన పుణ్యాన్ని పట్టుకుపోతున్నాడు వాడు. మనల్ని ఎవరైతే తిరుగుతున్నారో లక్ష్మణ గారికి ఉండేవారు, మా నాన్నగారికి తిరుగు కాదు. ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు, ఎవరి దగ్గర పైసా తీసుకునేటటువంటి వారు కాదు. ఆయన ఇంట్లో ఏమీ తినడానికి లేకపోతే కరివేపాకు కారం చేసుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయండి. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, వారి దగ్గర చదువుకున్నారు కదా. అందువల్ల వారు చెప్పారు, ఎవరయ్యా మనకి సరైనటువంటి వ్యక్తుడు ఎవరయ్యా అంటే మనల్ని ఎవరైతే తిడతాడో వాడు మన యొక్క పాపాన్ని పట్టుకుపోతున్నారు. మనల్ని ఎవరైతే అవమానం చేస్తున్నారో వారు మన పాపాన్ని పట్టుకుపోతున్నారు. ఎవరైతే మనల్ని బాధపడుతున్నాడో, కొడుతున్నాడో, తిరుగుతున్నాడో, మన గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ మనకు ఆత్మీయులుట. వాళ్ళు వస్తే ఆసనంలోంచి లేచి పెట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చెప్పేదని చెప్తుంది. ఎందుకని ఎవరైనా పుణ్యాన్ని తీసుకుంటారు కానీ పాపాన్ని తీసుకునేవాడు ఎవరు ఉండడు. అటువంటి వేదం. అట్లాగే ఇప్పుడు వారి పేరు మీద అవార్డు ఇస్తున్నాము అంటే ఏమిటి అంటే దానికి కారణం ఒక వ్యక్తి గురించి మనం ఎంతకాలం అయితే ఈ భూలోకంలో గొప్పగా చెప్పుకుంటామో అంతకాలం వాడు స్వర్గంలో ఉంటారు. దీనికి ఒక కథ చెప్తారు భారతంలో. ఒక మహారాజు ఉన్నాడు, ఆయన అనేక యుద్ధాలు చేశాడు. చేసి చివరికి స్వర్గానికి వెళ్ళాడు, అక్కడ ఉంటున్నాడు. యుగాలు అయిపోతున్నాయి, ఇంద్రులు మారిపోతున్నారు,
ఆయన మాత్రం వెళ్ళట్లా, అక్కడే ఉండిపోతున్నాడు. ఏమిటి తెలియట్లేదు. అప్పుడు అడిగారు, ఏమయ్యా ఇంతకాలం బట్టి ఉండిపోతున్నావు, ఎంత పుణ్యం చేశావు, ఏమిటి పుణ్యం అని అడిగితే ఈయన చేసినటువంటి ఫలితాలు పుణ్యకర్మల గురించి ఈ భూలోకంలో ఇంకా చెప్పుకుంటూ ఉన్నారా అని చూసిరమ్మంటాడు. ఇంద్రుడు వెళ్ళి చూసిరమ్మంటే దేవదూత వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ పెద్ద చెరువులాగా నదిలాగా ఉంటుంది. ఈ నది ఏమిటంటే ఇది నది కాదండి, ఫలానా వారు దానం చేసినప్పుడు గోవులు బ్రాహ్మణులు వాళ్ళందరూ వచ్చి తొక్కితే ఏర్పడినటువంటి ఒక మహాసరోవరం లాగా ఏర్పడిందండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఎంతకాలం అయితే మనం వాళ్ళ గురించి మంచిగా స్మరించుకుంటామో అంతకాలం వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటారు. అందువల్ల వారి హక్కుల కోసం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ విషయాలు తెలిసినటువంటి ఈ కార్యకర్తలందరూ కూడా చేస్తున్నారు. అదొక విశేషం. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంటుంది. మనకి శాస్త్రాలు ఉన్నాయి, తర్కమని, మీమాంస అని, వేదాంతం అని ఇట్లా ఉన్నాయి శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం అని. ఈ మీమాంస శాస్త్రం అంటే ఏమిటి అంటే దాంట్లో విచారణ చేస్తారన్నమాట. దాంట్లో అంటే తర్కశాస్త్రంలో ఏం చెప్తారు, ఊహ ఉంటుంది. తర్కం అంటే ఊహ, అంటే ఇది కారణం, ఇది కార్యం. మృत्यు, ఒక కొండ ఉంది, కొండకి కారణం ఏమిటి, మృत्यు. అట్లాగే ఈ బ్రహ్మం అంతా, ఈ సృష్టి అంతా సృష్టింపబడింది, దీనికి కారణం ఏమిటి, పరమాత్మ. అట్లా అదంతా కూడా దాంట్లో చెప్తారు. మీమాంస దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తారు అంటే ఇది పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని రెండు ఉన్నాయి. పూర్వమీమాంసలో కర్మలన్నీ ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ఎట్లా చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎట్లా చేయకపోతే నష్టం వస్తుంది, ఇవన్నీ కూడా దాంట్లో చెప్తారు. ఆ విచారణంతా కూడా దాంట్లో వస్తుంది. మీమాంస శబ్దానికి అది అర్థం. తర్వాత వేదాంత శాస్త్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు ఈ సృష్టి ఎట్లా బయలుదేరింది, ఎప్పుడు కలిపో అర్థావే దయ ప్రబోజనం కుత ఆజాత కుత ఇయం సృష్టి సర్వా దేవా అస్య విసర్జనాయ అథ కోవే దయతః బభూవ ఇయం విసృష్టి వ్యయతః బభూవ ఇది వాదతే దివానాని కటయ ఇగ్ముస్మిదాసి పూర్వజిత్ ఇగ్ముస్మిదాసి బృహద్వయః. ఇది ప్రశ్నలన్నీ అన్నమాట. ప్రశ్నాపరిషత్తులో పడింది, ప్రశ్నలు వేస్తుంది. ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు చేశారు, ఎట్లా చేశారు అని అదంతా కూడా వేదాంత శాస్త్రంలో చెప్తారు. మనకు కనిపించేదంతా కూడా నశించిపోయేది. ఎట్లాగంటే జన్యం దాని నశ్యం సిద్ధాంతం. పుట్టింది అంటే చస్తుంది అని అర్థం. అక్షవేద్యంలో చెప్పుకోవాలంటే ఇవాళ దేవతలైనా అంతే, ఆఖరికి ఈ ఇంద్రుడు కూడా అంతే అన్నమాట. అంటే పుట్టాడు అంటే అందుకనే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తారు, పుట్టిన వాడిని మరణం తప్పదు అని చెప్పారు. జాతస్య చరిత్రమో మృత్యోజన్మ వృద్ధస్య తస్మాదపరహారయ్యే అంటే దాని లక్షణం అన్నమాట. ఒకటి 100 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకటి 1000 సంవత్సరాలు ఉండొచ్చు, ఎప్పటికైనా పోయేది. మరి ఏమిటి అసలు మొత్తం ఇదంతా ఏమిటి అంటే మనకు కనిపించేది ఇదంతా కూడా స్వప్నంలో ఏ రకంగా మనం దర్శిస్తాము అది తమారు నిన్న లేకుండానే ఇదంతా కూడా అబద్ధమని మనకు తెలిసిపోతుంది. అట్లాగే ఈ కనిపించేటటువంటి జగత్తు సర్వం కూడా అబద్ధమే, మరొకటి లేదు అని చెప్తుంది మనకి వేదాంత శాస్త్రం. మీరు ప్రతి వాళ్ళు కూడా వేదాంత శాస్త్రాన్ని చదువుకుని తీరాలి. తద్వారా జ్ఞానం కలుగుతుందన్నమాట. మనందరం ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో జంతువునాం చక్రధర్మ అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం అదం పుంస్కం గతో విప్రత తస్మాత్ వైదిక ధర్మమార్గపరత విద్వత్వం అస్మాత్పరం ఆత్మానాత్మవివేచనో సులభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మసు కృతైర్ పుణ్యైర్ వినా లభ్యతే. ఇక్కడ శతశబ్దానికి అనంతము అని అర్థం. అట్లాగే మనం సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రకాలు అంటాం. అంటే 1000 తలకాయలు ఉన్నాయి, 1000 కళ్ళు ఉన్నాయంట. 1000 తలకాయలు ఉంటే 1000 కళ్ళే ఉంటాయా? 2000 కళ్ళు చెప్పచ్చు. అక్కడ శాస్త్ర శబ్దానికి అనంతము అని అర్థం. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట. ఈ రకంగా అనేక విశేషాలు మనకి వేదం ద్వారా తెలుస్తూ ఉంటాయి. మనం ఈ 84 లక్షల జీవరాశుల్లో నరజన్మ దుర్లభం. అటువంటి ఎందుకని ఈ మనం చేసుకున్నటువంటి పుణ్యం పాపాన్ని బట్టి అసలు అన్ని రకాలుగా ఉంటాయి అంటే ఆగామి, సంచితం, ప్రారంభం అని 3 రకాలుగా ఉంటాయి. అంటే క్రితం జన్మలలో మనం చేసుకుని ఇంత పెట్టుకున్నాం, అది కొంచెం తెచ్చుకుంటాం ఇవాళ అనుభవించడానికి. అది సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. ఈ జన్మలో మళ్ళీ చేస్తూ ఉంటాం, అది ఆగామి. ఇవన్నీ అనుభవించడానికి ఇక్కడ వచ్చామన్నమాట. అది కొంతమంది ఏ రకంగా అనుభవిస్తారు, ఇంకొక రకంగా అనుభవిస్తారు. అవన్నీ అందరికీ తెలిసినటువంటివి.
అందువల్ల ఈ జనన మరణ ప్రవాహ చక్రంలోని బయటపడాలి మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలి అంటే అది బాగా పుణ్యం కావాలి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్లో ఇల్లు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ బంజారా హిల్స్లో కొనుక్కోవాలి అంటే, జూబ్లీ హిల్స్లో కొనుక్కోవాలి, పెద్ద భవనం కట్టాలంటే బాగా ఎక్కువ డబ్బు పెట్టాలి. అలాగే ఈ శరీరాన్ని మనం కొనుక్కోవాలి అంటే బాగా పుణ్యంతో కొనుక్కోగలుగుతాం. అంతకంటే ఎక్కువ పుణ్యం ఉంటే కానీ ఎందుకున్నా నరజన్మ చూడతాము, అలా చూస్తాం. ఆ తర్వాత పురుషులుగా పుట్టడం అనేటటువంటిది కుదరదు. అందులో ఇంకా అనేక విశేషాలు, మంచి మోషతో పుట్టడం, అట్లాగే ధర్మకార్యాలు ఎక్కువ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఇవన్నీ కొంత పుణ్యం చేసుకుంటే కుదురుతాయి. కానీ ముక్తిలో శతకోటి జన్మ ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అంటే శతకోటి జన్మలో పుణ్యం ఉంటే కానీ అసలు ఆ మోక్షం అనేటటువంటిదే వాడి మనస్సే పోదు. అది చాలా కష్టమైనటువంటి దాన్ని మనం పొందడానికి అనేక రకాలైనటువంటి విశేషాన్ని మనకి వేదం చెప్తుంది. వాటిలో రతం తపస్, సత్యం తపస్, శృతం తపస్, శాంతం తపోత, మస్త మత్స్య మస్త బోధానందమో యజ్ఞం తపః అని 8 రకాలైనటువంటి తపస్సును చెప్పింది. అంటే అర్థం తపః అంటే ఎల్లప్పుడూ కూడా మానసికంగా కూడా సత్యాన్నే పలుకుతూ ఉండాలి. అంటే మానసికంగా సత్యాన్నే అనుకుంటూ ఉండాలి. అది కూడా ఒక తపస్సు. ఈ రోజుల్లో తపస్సు అంటే జన్మం పెంచుకుని అడవిలో పెట్టి కూర్చొని చేసేటటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ కాలానికి బట్టి అట్లా ఉంటుంది స్థితి. అందువల్ల ఈ ఎల్లప్పుడూ కూడా సత్యవాక్య పరిపాలన చేయడం, మనస్సులో కూడా జగతి మనస విషయాన్ని జగత్ వాచావత జగత్ కర్మణ ఆకర్మోజీ అని అతను చెప్పింది. మనస్సులో ఏదైతే ధ్యానం చేస్తాడో అదే నోటితో చెప్పాలి, ఏదైతే నోటితో చెప్తాడో అదే చేతితో చెయ్యాలి. అలా కాకుండా చేసేవాడు దుర్మార్గుడు అని చెప్పింది. మనస్యేకం వజస్యేకం కర్మణ్యేకం మహాత్మన మనస్యేకం వజస్యేకం కర్మణ్యేకం దురాత్మన అని అర్థమైపోయాడు శ్లోకం వివరించండి. అందువల్ల ఆ మనసు ఎల్లప్పుడు కూడా తపస్సు, అదొక తపస్సు. అర్థం తప, సత్యం తప అంటే మనసులో ఒకటి అనుకున్నా బయటగా చెప్పకుండా ఇంకోటి చెప్పకూడదు. మనసులో అనుకున్నది సత్యమే బయటికి పడతారు. అందుకని కృతయుగం నాటి హరిశ్చంద్రుడి గురించి ఇవాళ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎప్పటి యుగాలు, ఎన్ని వేల సంవత్సరాలైంది, ఎన్ని లక్షల సంవత్సరాలైంది తపస్సు ఆయన చేశాడు. హరిశ్చంద్రుడు చేసిన తపస్సు ఏంటంటే ఈ తపస్సు, సత్య తపస్సు. అందులో సత్య హరిశ్చంద్రుడు ఉంటాం. ఇవాటికి కూడా కాశీలో సత్య హరిశ్చంద్రుడు ఘాటన ఉంది. అక్కడ అప్పుడు ఆయన వెలిగించినటువంటి దివ్య ఇవాటికి కూడా అది అక్కడ వెలుగుతూనే ఉంది. మహాశ్మశానం, కాశీ అంటే మహాశ్మశానం, అక్కడ ఇవాటికి కూడా అది వెలుగుతూనే ఉంటుంది. అంటే ఎన్ని యుగాలైనా కూడా అలా కాపాడుకుంటూ దాన్ని వచ్చారు. అదొక తపస్సు అన్నమాట. అర్థం తప, సత్యం తప, శృతం తప. ఇది ఎల్లప్పుడూ కూడా మంచి వాక్యాలు వింటూ ఉండడం అనేటటువంటిది కూడా ఒక తపస్సుగా చెప్పారు. అది మనకి ఏ రకంగా చెప్పారు అంటే ప్రాతకాలంలో ప్రాతర్జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రు చోర ప్రసంగాదు కాలు గచ్చతి ధీమతామని మన శ్లోకం తెలుసు. ప్రాతకాలంలో భారతం చదవాలి, మధ్యాహ్నం పూటేమో రామాయణం చదవాలి. ఊరికి కథలా ఉంటాయి, మనకి కథలు కాదండి. దాంట్లో అనేక విశేషాలు ఉన్నాయి. భారతం రాసేటప్పుడు వ్యాసవారు ప్రతిజ్ఞ చేస్తాడు, ఎన్నిహాస్తి కథంటే ఎన్నిహాస్తి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నది విషయం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉండదు, ఇక్కడ లేదు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది, ఈ వాంగ్మయంలో కూడా ఉండదు. అట్లా ఆ శృతం తప్ప అది తేలికే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ కూడా మంచి వాక్యాలు అనేక మంది ఉన్నారు మనకి ఉపన్యాసాలు చెప్పేటటువంటి వారు సరిగ్గా. అవన్నీ కూడా వింటూ ఉంటే అది కూడా ఒక తపస్సు అని చెప్పారు. అర్థం తప, సత్యం తప, శృతం తప, శాంతం తప. అట్లాగే ఎల్లప్పుడూ కూడా మన మీదకి అకారణంగా మనకి శత్రువులు మన మీదకి వస్తున్నా మనం మాట్లాడకుండా శాంతంగా ఉంటే అది కూడా ఒక తపస్సు అని చెప్పారు. శాంతం తపోత మస్త పశ్య మస్తప. తమహ శపహ అని 2 శబ్దాలు ఉన్నాయి. ఒకటి అంతరింద్రియ నిగ్రహం, అంతరింద్రియాన్ని నిగ్రహించుకుని ఉండడం. అలాగే బహిరింద్రియ నిగ్రహం అంటే ఇంద్రియములు ఏం చేస్తూ ఉంటాయంటే ఒక సమయం ఏదో చిన్న పిల్లలు ఉంటారు, వాడికి ఏదో ఆడుకోవాలనిపిస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు మనం 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ కరెక్ట్గా పాడైపోయేటటువంటి సమయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంటే 3 Cలకి చాలా దూరంగా ఉండాలి అని చెప్తారు. ఒకటి C సెల్ ఫోన్, ఒకటి C సినిమా, 3వ C క్రికెట్. ఈ 3 కూడా దేశాన్ని నాశనం చేసేసేస్తాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండి చాలా శ్రద్ధగా చదువుకోవలసినటువంటి వయస్సు ఇది.
అలా శ్రద్ధగా చదువుకుంటే ఆ భవిష్యత్తు అంతా కూడా మీదే. ఈ 10 సంవత్సరాలు 5-6 ఏళ్ళు కష్టపడ్డారు అంటే భవిష్యత్తు మొత్తం కూడా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రధరంగా కనుక తిరిగినట్టయితే భవిష్యత్తు అంతా కూడా అంధకారమయమైపోతుంది. ఇది కావాలో అది కావాలో ఆలోచించుకుని పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది ఉద్యోగాలుగా ఎలా ఉంటున్నారు. ఆ స్థితి మనకి రాకూడదు అంటే ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండి చాలా శ్రద్ధగా చదువుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది విషయం. అర్థం శుద్ధం తపస్య అది ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి ముఖ్యం అన్నమాట. అంటే కన్ను ఉంటుంది బహిరింద్రియం ఎక్కడికి వెళ్ళిపోతే ఏదో చూడాలనిపిస్తుంది, దాన్ని నిగ్రహించుకోవాలి. అట్లాగే నోరు ఏది పడితే తినాలనిపిస్తుంది. అట్లాగే అన్ని ఇంద్రియాలు మనకు అందరికీ తెలుసు, ఆ ఇంద్రియాలు చేసేటువంటి పనులు అవన్నీ చేయాలనిపిస్తుంది. వాటిని కూడా నిగ్రహించుకుని కూర్చోవడమే ఒక తపస్సుగా చెప్పారు. మస్త పశ్య మస్త పోత నంత భోయజ్ఞంతప అన్నది యజ్ఞం కూడా ఒక తపస్సు అని చెప్పారు. ఇంకా మనం చెప్పుకున్నాం యజ్ఞములు అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞములన్నింటినీ కూడా దాంట్లో చేస్తే ఆ యజ్ఞ ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ గురు దక్షిణలు ఇస్తూ ఉంటే అది కూడా ఒక తపస్సుగా చెప్పారు. ఎందుకని యజ్ఞం చేస్తే ఏమవుతుందంటే అక్కడ రాష్ట్రాహుతి సమయం ఆదిత్యం ప్రతిష్టతే ఆదిత్యాచార్య దృష్టి దృష్టినం తత ప్రజా అని మనకి శ్లోకం. మనం మంత్రపూర్వకంగా ఏ ఆహుతినైతే మనం ఇస్తామో దాని ద్వారా వచ్చేటటువంటి ధూమం వల్ల సస్యం ఈ మేఘం వచ్చి ఆ మేఘం ద్వారా వర్షం పడుతుంది అని చెప్పారు. మామూలు ధూమం ద్వారా వర్షం రాదు. ఈ ఆహుతుల ద్వారా మనం వేసినటువంటి ఆహుతుని స్వీకరించిన తర్వాత పరమాత్మ మనకి ఇస్తాడు అని చెప్తారు. సైంటిఫిక్గా ఆలోచించినటువంటి ఈ విషయం మనకు తెలుస్తుంది. అగ్నవు ప్రాస్త ఆహుతి సమయం ఆదిత్య ప్రతిష్టతే సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఆ సూర్యుడి నుంచి వృష్టి వస్తుంది అని చెప్తారు. అది ఎట్లా సాధ్యము అంటే సూర్యుడు తన కిరణాల ద్వారా సహస్రగుణముచ్చరష్టం నాగంతేహి రసం రవి అంటారు. తీక్ష్ణమైనటువంటి ఎండలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే ఎంత ఎండ ఎక్కువ వస్తే అంత ఎక్కువ వర్షం వస్తుంది. అంటే భూమిలోంచి తీసేసుకుంటాడు ఆయన. అట్లాగే సముద్రాల్లోంచి నీరు లాగేస్తాడు, నదుల్లోంచి నీరు లాగేస్తాడు, నదముల్లోంచి నీరు లాగేస్తాడు. ఆ కిరణాల ద్వారా సహస్రగుణముచ్చరష్టం 10,000 రెట్లుగా మళ్ళీ ఇవ్వడానికే తీసుకుంటాడట. అలా తీసుకుని మళ్ళీ ఇస్తూ ఉంటాడు వర్షం రూపాయన. అందువల్ల అది అట్లా చెప్పారు. ఆ యజ్ఞములు దాని ద్వారా వర్షం ద్వారా సస్యోత్పత్తి ద్వారా ప్రజా సృష్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ మిగిలింది ఏమిటంటే దానం. దానేనంద్విషంతో మిత్రాభవంతి దానేనారాధీనపానంద దానేనంద్విషంతో మిత్రాభవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అని మొత్తం అంతా చెప్పేస్తుంది వేదం. యజ్ఞాలన్నింటినీ కూడా చెప్పేస్తుంది. అందరూ యజ్ఞాలు చేయలేరు కదా. చివరిలో 10 రకాలైనటువంటి ఉపాయాలు చెప్పింది. సత్యమని, దమమని, తపస్సని ఇవన్నీ కూడా. అంటే ఈ దానం వల్ల కూడా మనుషుడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు. దానం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. అందుకనే మనకి సామదాన భేదత్వోపాయాలు దానాన్ని కూడా ఉపాయంగా తీసుకున్నారు. అందువల్ల దానం అనేటటువంటిది చాలా గొప్పది. దానం వల్ల సర్వ పాపములు కూడా పోతాయి. ఆ దానం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి అనేది కూడా విశేషంగా మనకి చెప్తారు. దానం ఒక మామూలుగా ఇలాంటి ఊళ్ళో ఇస్తే రూపాయికి రూపాయి పడుతుంది. అదే కనుక కాశీలో చోటు ఇస్తే రూపాయికి 10 రూపాయలు పడుతుంది. అలాగే మామూలు కాలాల్లో వరకు ఇస్తే రూపాయికి రూపాయి పడుతుంది. అదే కనుక గ్రహణం పట్టినప్పుడు కనుక దానం చేసినట్లయితే రూపాయికి 100 రూపాయలు పడుతుంది. ఇట్లా అనేక విశేషాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఈ దానం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం. పెద్దల్ని స్మరించుకుంటూ ఈ దానం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి మనం శుద్ధి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ మూర్తి గారు కానీ, శివరామకృష్ణ గారు కానీ, మరి తెలియని వారందరూ కూడా ఈ విషయాలన్నీ వారందరికీ తెలుసు. మనం ఎందుకు చెప్పుకున్నామంటే పిల్లల కోసం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇందాక మొదట్లో చెప్పినట్టుగా పుచ్చుకున్నటువంటి వాళ్ళందరిలోకి కూడా చిన్నవాడిని నేను. కాబట్టి ఇవన్నీ వారికి తెలుసు. కాబట్టి వారి పితృదేవతలకి వారికి సర్వ సౌభాగ్యాలు వారి ద్వారా వీరికి కలగాలని. ఇంకొక విషయం ఏమిటి అంటే దేవతల యొక్క అనుగ్రహం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే వంశం అనేటటువంటి వృద్ధి చెందదు. చాలా ముఖ్యం పితృదేవతల యొక్క అనుగ్రహం. సత్యనారాయణ చేయి, తిరుపతి వెళ్ళు మానేసే నష్టం లేదు. కానీ ఆత్మీయం అనేటటువంటిది కానీ, మహాలయం అనేటువంటిది కానీ, అమావాస్య తప్పని అనేటటువంటిది కానీ చాలా ముఖ్యంగా చేసి తీరాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే మన వైపు చాలా తక్కువ ఇవన్నీ. అటువైపు మనం తమిళనాడు దగ్గర వెళ్ళినట్లయితే వాడు చాలా శ్రద్ధగా అన్నీ కూడా ఆచరిస్తారు.
శ్రద్ధయా చేయగలిగి శ్రాద్ధం అని దానికి వ్యుత్పత్తి. అందువల్ల ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడం. అలాగే ఇవాళ ఈ దానం చేశారు, ఇవాళ చాలా విశేషంగా సన్మానం అనేటువంటిది నాకు మీరు చేశారు అన్ని రకాలుగా. కాబట్టి ఆ దానం వల్ల ఏ ఏ ఫలితాలు అయితే మన వేదాలు చెప్పబడ్డాయో ఆయా ఫలితాలన్నింటినీ కూడా మీరందరూ కూడా పొందాలి అని చెప్పి ప్రార్థిస్తూ, నేను అర్హుడిని కాకపోయినా అర్హుడినైనా అర్హుడిని చేసినటువంటి మీరందరినీ కూడా అనేక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాకు వెనక ఉండి అనేక రకాలుగా సహకరించినటువంటి మా సింహాద్రి శాస్త్రి గారికి, వారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ప్రశాంతంగా ఉన్నారు, ఏమీ మాట్లాడరు, అన్ని కార్యక్రమాలు రంగాలు నడిపించేస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మీరందరూ కూడా మన పాఠశాల విద్యార్థులకి ఒక మంచి మంత్రాన్ని ఉపదేశం చేయమని చెప్పి అడుగుతున్నారు. మనకి అన్నిటికీ కూడా ముఖ్యమైన ఏమిటి అంటే బుద్ధి. ఆ బుద్ధిని ప్రచోదన చేసే మంచి బుద్ధి కనుక ఉన్నట్లయితే మంచి పనులు చేస్తాం, చెడ్డ బుద్ధి ఉంటే చెడ్డ పనులు చేస్తాం. అందుకనే బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి చెప్తారు. మనం చేసే పనులు బట్టి మనకి బుద్ధి పుడుతుంది. అట్లాగే మన ఏమో మనుష్యానం కారణం బంధ మోక్షయో అని చెప్తారు. మోక్షానికి కానీ బంధానికి కానీ కారణం ఏమిటంటే మనస్సే. ఆ మనస్సుని ఒక దాని మీద పెట్టామనుకోండి, అది బంధం. దాన్ని తీసేస్తే మోక్షం. అంటే అది ఇద్దరి మీద ఏమైనా అవ్వచ్చు, ధన మీద అవ్వచ్చు, కీర్తి మీద అవ్వచ్చు, పదం మీద అవ్వచ్చు, వాహనాల మీద అవ్వచ్చు, ఇంటి మీద అవ్వచ్చు, దేని మీద అయినా అవ్వచ్చు. అందువల్ల ఆ బుద్ధిని మనం కంట్రోల్ చేయాలి అంటే మనం ఉపనయనమైనటువంటి వారైతే గాయత్రి మంత్రాన్ని ఇచ్చినటువంటిది ఏదీ లేదు. వేదం చదువుకోలేదని బాధ అక్కలేదు. వేదం కంటే కూడా గొప్పది గాయత్రి మంత్రం. దాని చెప్పుకున్నాం మనం 3 వేదముల యొక్క సారము అని. వాళ్ళు ఆ గాయత్రి మంత్రమే చేసుకోండి, ఇంకొక ఉద్దేశం అక్కర్లేదు. వాళ్ళకి అమ్మన వాళ్ళకి అందరికీ ఉపదేశం గాయత్రి మంత్రం అందరూ చేయకూడదండి. ఈ మాట మనకు నచ్చమైతే చెప్పాల్సిందే. ఎందుకని అంటే ఐఏఎస్ పని చేయాలి, అట్లాగే ఐపీఎస్ పని చేయాలి, అట్లాగే ఒక మేనేజర్ పని చేయాలి. అట్లా పరమాత్మ సృష్టి పెట్టేటప్పుడు కొంతమందికి కొన్ని ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తే సవ్యంగా సృష్టి కార్యం నడుస్తుంది. వ్యతిరేకంగా కనుక చేసినట్లయితే వ్యతిరేక ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మరి వారందరూ కూడా ధరించాలి అంటే ఎట్లా అంటే శ్లోకాలు శంకరాచార్య గారు అవన్నీ కూడా ఆలోచించి శ్లోకాలు రాశారు. అది మందాధికారిని, మధ్యాధికారిని, ఉత్తమాధికారిని ముగ్గురికి 3 రకాలుగా వాళ్ళు ధరింపజేయడానికి రాశారు. రాస్తూ మనకి సౌందర్య లహరి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని సమర్పించారు. నిజానికి సౌందర్య లహరి స్వామి రాయలేదండి, సాక్షాత్తుగా అది మనకి కైలాసం నుండి వచ్చింది. అందువల్ల చాలా నిగూఢమైనటువంటి మంత్రాలన్నీ కూడా నిబిడీకృతమై ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థాన్ని చెప్తూ దానికి ఏ రకంగా శ్లోకాన్ని ఉచ్చరించాలి, దానికి యంత్రం ఏమిటి, అధిష్టానం దేవత ఎవరు, నైవేద్యం ఏమిటి, ఎన్ని రోజులు చేయాలి అని చెప్పి చాలా మంచిగా దాని గురించి వ్యాఖ్యానం రాశారు అనేక మంది మహాత్ములు. ఆ శ్లోకాన్ని కనుక చదువుకుంటే ఇందాక నేను చెప్పాను నష్టద్రవ్యం పొందాము అని, దాంట్లో శ్లోకం కూడా ఉంది. అట్లాగే వివాహం అవ్వడానికి, సంతానం కలగడానికి, అట్లాగే ఇంకా దోషాలు పోవడానికి అన్నిటికీ కూడా దాంట్లో శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను కనుక పారాయణ చేసుకుంటే అన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి మనకి బుద్ధి ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ బుద్ధికి సంబంధించినటువంటి శ్లోకం కనుక మనం చదువుకుంటే మంచి బుద్ధి కలుగుతుంది. ఏమిటా శ్లోకం మనందరికీ తెలిసిందే. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్తస్యం భర్గః తద్వరేణ్యముపాస్మహే అని ఈ శ్లోకం. గాయత్రి మంత్రానికి చేయడానికి అధికారం లేనటువంటి వారు అందరూ కూడా ఈ శ్లోకాలు చదివిస్తే గాయత్రి మంత్రం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం 100% వచ్చి తీరుతుంది. ఇది మహర్షుల యొక్క ప్రమాణభూతమైనటువంటి వాక్యం. గాయత్రి మంత్రం గొప్పది 3 వేదాల సారం. ఈ శ్లోకం కూడా అంతే. అదే గొప్పది కాదంటానికి లేదు. ఏ మహర్షి అది గొప్పదని చెప్పాడో ఆ మహర్షి ఇది కూడా గొప్పదని చెప్పాడు. కాబట్టి ఆ శ్లోకాన్ని మనం 3 సార్లు చదువుకొని ఈ ప్రసంగాన్ని నిర్వహించుకుంటాము. అందరూ కూడా నేను ఒకసారి చెప్తాను, మీరు 2 సార్లు అనాలి. ఎందుకంటే ఉపదేశం అనేది అప్పుడే సిద్ధిస్తుంది. కాబట్టి చెప్పండి. యోదేవ సవిత అస్మాకం ధియః ధర్మాధి గోచరాః ప్రేరయేతు తస్య
తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే యో దేవః సవితా అస్మాకం ధియో ధర్మాధి గోచరాః ప్రేరయేతస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే యో దేవః సవితా అస్మాకం ధియో ధర్మాధి గోచరాః ప్రేరయేతు తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఇప్పుడు మనకు చిన్న డౌట్ వస్తుంది, కొంతమంది చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇప్పుడు చెప్పకుండా ఉంటే మనకి పూర్తి ఫలితం వస్తుందా, వ్యతిరేక ఫలితం వస్తుందా అని. కానీ అట్లా రాదు. ఎందుకని అంటే పరమాత్మ ఎటువంటి వాడు అంటే భావగ్రాహి జనార్దన. మన మనసులో ఉన్నటువంటి భావాన్ని పరమాత్మ గ్రహిస్తాడు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లి దగ్గరికి వచ్చి చాలా చిన్న చిన్న అక్షరాలు పలుకుతారు. కానీ తల్లి ఆ అక్షరాలకే మురిసిపోతుంది. మురిసిపోయి వాడికి తీసుకుని దగ్గరికి వాడికి కావాల్సింది ఇస్తుంది. అట్లాగే ఈ జగత్తు అందరికీ కూడా తల్లి గాయత్రీ దేవి. ఆ తల్లి మనకి ఈ యొక్క మనం తప్పుగా చెప్పినా తప్పుగా చెప్పకూడదు, చెప్పకుండా ఉండడానికి ప్రయత్నమే చెయ్యాలి. ఒకవేళ చెప్తే నేను చెప్పే మాట అన్నమాట సమాధానం. అందువల్ల ఆ శ్లోకాలు కనుక మనం దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే, రోజుకి 108 సార్లు కనుక ఇది చదివించినట్లయితే దీని యొక్క స్థూలమైనటువంటి అర్థం ఏమిటి అంటే మన మనస్సులని పరమాత్మ మంచి బుద్ధి వైపు ప్రసరింప చేయుగాక. అంతే. అంటే మంచి బుద్ధి కలిగితే మంచి పని చేస్తాం, మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తే లైఫ్ అంతా మంచిగా ఉంటుంది. అందువల్ల బుద్ధి ముఖ్యమైనది. గాయత్రి మంత్రాలు కూడా అర్థం అదే. అందువల్ల మహర్షులు చెప్పినటువంటి గొప్పదైనటువంటి మంత్రబోధమైనది ఇది కూడా ఒక మంత్రం. కాబట్టి దీని కనుక ఉచ్చరించినట్లయితే మనందరికీ కూడా మంచి బుద్ధి కలుగుతుంది. కాబట్టి అటువంటి బుద్ధి మనందరికీ కూడా ఆ పరమాత్మ ప్రసాదించాలి అని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం అందరికీ. స్వస్తి. అంటే వారికి ఎన్ని బిరుదులు ఉన్నాయి అనే దానికి తార్కాణం మనందరం కూడా అనుభవించాం. అంటే భువలోక సువలోక మహాలోక తపలోక అని ఈ లోకాలన్నింటిలో కూడా మనందరినీ విహరింపజేసేట్లు చేసి ఏం చేయాలి, ఎలాంటి తపస్సులు చేయాలి, సత్యయజ్ఞం, సత్యం మాట్లాడటం. ఒకళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నామంటే బ్రాడీపేట నుంచి వస్తూ పాతగుంటూరు నుంచి వస్తున్నా అని చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలియదు వాడికి. ఈ విధంగా ఉంటుంది. అంటే అది ఒక అలవాటుగా చేసుకుంటాను. నేను ఒక సిఏ అయిన తర్వాత మా గురువు గారి దగ్గర దాంట్లో చేరిన తర్వాత ఆయన మొదటి రోజే ఒక అతన్ని పిలిచాడు. పిలిచి ఏదో అడిగారు. ఆయన అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగానే ఆయన ఒకటే మాట అన్నాడు, గోడకేసి తలకాయ బాదుకోవయ్యా, ఎందుకు అబద్ధం చెప్తావు? 10కి నేను వచ్చాను, 10:30కి వచ్చానని చెప్తావేంటి? నువ్వు ఇప్పుడే వచ్చావు, నన్ను కనపడ్డావు, ఎందుకు అబద్ధం చెప్తావు? అంటే అవసరం లేని దానికి అనవసరంగా మనం అబద్ధాలు ఆడకూడదు. అదే కాదు, ప్రాణం పోయినా సరే ఇందాక సత్యహరిచంద్రుడి గురించి చెప్పారు వాళ్ళు. ఎందుకని ఇన్ని యుగాలైనప్పటికీ కూడా మనం ఈ యొక్క కలియుగంలో మనం వారిని తలుచుకుంటూ వారు వారి కుమారుడికి పెట్టినటువంటి చిత్రం ఇవాళ కూడా ఉంది అని మనం కాశీలో చూస్తున్నాం సత్యహరిచంద్ర ఘాట్లో. అలాంటి ఒక ప్రతీక కలిగినటువంటి పుణ్యభూమి భారతదేశంలో వేదాలు, ఈ వేదాలు ఏమవుతాయి, కలియుగాంతంలో ఏమవుతాయి, మళ్ళీ మహాయుగంలోకి మళ్ళీ వస్తాయి. ఎవరి వల్ల వస్తాయి? ఇలాంటి వేద పురుషులు ఋషులై వారు దర్శించి ద్రష్టలుగా సైబర్ నేషన్ స్టేజ్లో ఉన్నటువంటి అంటే ఒక స్థితిలో ఉన్నటువంటి మంత్రాలను మళ్ళీ వాడు గ్రహించి మనందరి మానవాళి కోసం వీటన్నింటినీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. ఇటువంటి మహాత్ములని అంటే ఇందాక వారు అంటే ఎంతైనా చెప్పచ్చు చెప్తూ బ్రహ్మీభూతులైనటువంటి కుప్ప లక్ష్మణావధాని గారి గురించి చెప్పారు. ఆ కుప్ప లక్ష్మణావధాని గారు మా చెరువు సూర్యనారాయణ మూర్తి గారిని ఒకసారి ట్రైన్లో కలిసి ఈ సభని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మీరు గుంటూరు జిల్లా సభని అని చెప్పి వారు ప్రోత్సాహం ఇచ్చి వారి ద్వారా ఈ సభని మేము 100 సంవత్సరాలు మొన్న శృంగేరి స్వామి వారి యొక్క దీంట్లో చేసుకున్నాము. అంటే ఇదంతా అంటే మీరు ఇందాక ఎందుకు చెప్పారు అనేది వారు అంటే
అంటే సూర్యనారాయణమూర్తి గారు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అని ఇందాక మనం చెప్పుకున్నటువంటి పురాణ గాథల్లో ఉన్నటువంటి విశేషంగా ఇప్పటికి 15 సంవత్సరాలుగా ఇది జరుపుకుంటూ వస్తున్నాం. ఇది అనంతంగా వెళ్తుంది అని అనుకుంటూ ఈ సభకు వచ్చినటువంటి 4 వేద పండితులు ఉన్నారు. ఆ వేద పండితులను కూడా సత్కరించవలసిందిగా మా యొక్క కార్యదర్శి గారు అయినటువంటి కుటుంబ శాస్త్రి గారిని కుటుంబరావు గారిని కోరుతూ